ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాలమున ఈ వాక్యం వినుటకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మా ఒక్కొక్కరితోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయమును అనుగ్రహించి ఆశీర్వదించమని దేవా, నీ వాక్యములో ఉన్న ఆయన కార్యములను ఇంకను నీకు చేరువై నేర్చుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము విలాపు వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము నుండి 23వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మనము చదివిన వాక్య భాగములో దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క నమ్మకత్వము, ఆయన నిన్ను ఎలాగూ విడిపించేదానికి తను తాను అప్పగించుకున్నాడు అనే కార్యమును చాలా తేటగా ప్రవక్త అయిన ఇర్మియా రాయటం చూడగలము. దేవుని యొక్క విశ్వాస్యత, ఆయన నిన్ను ఎలాగూ ప్రేమిస్తున్నాడు అని గ్రహించుకునేదానికి ఎన్నడైనా నీవు ప్రయత్నించి ఉన్నావా? ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త చెప్తున్న మాట, ఆయన ప్రేమ, ఆయన యొక్క నమ్మకత్వం, ఆయన యొక్క విశ్వాస్యత ఎన్నడూ ఆగిపోదు, ఎన్నడూ ఒక అంతము రాదు అన్న కార్యము ఎంతో ధైర్యముగా చెప్పగలుగుచున్నాడు. నీ యొక్క స్నేహితుల యొక్క ప్రేమకు ఒక హద్దు ఉండొచ్చు, నీ కుటుంబస్తుల యొక్క ప్రేమకు ఒక హద్దు ఉండొచ్చు, నీ బిడ్డల యొక్క ప్రేమకు ఒక హద్దు ఉండవచ్చు, నీ భార్య నీ భర్త ప్రేమకు ఒక హద్దు ఉండవచ్చు. కానీ దేవుని ప్రేమ హద్దు లేని ప్రేమగా ఉన్నది. అందుకే ఆయన నిన్ను ఎలాగూ ప్రేమించినాడు అనేది నీకు తెలియనట్లుగా ఆయన శిలువ మీద తన యొక్క రుధిరము యొక్క చివరి బొట్టును కార్చినాడు. నేను ఇంతగా ప్రేమించిన తన యొక్క చేతులను చాచి ఉంచినాడు. తన యొక్క వీపు దున్నబడినప్పటికీ నిన్ను విడిచిపెట్టలేదు. నీకోసము సమస్తమును చేసేదానికి, సమస్తమును ఓర్చుకున్న వాడిగా, తను తాను అప్పగించుకున్న వాడిగా ఉండటం మనం చూడగలము. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం విన్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమను మొదటిగా రుచి చూచినావా? ఆయన యొక్క ప్రేమ ఎలాంటిదో గ్రహించుకున్నావా? నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుని యొక్క ప్రేమను నీవు గుర్తిస్తున్నావా అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఎవరైతే తమ హృదయములను దేవుని యందు సరిచేసుకుంటారు, అనగా తాము చేసిన బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క హస్తములకు అప్పగించుకుంటారు, వారిని ఆయన క్షమించేవాడిగా, నమ్మదగిన వాడిగా ఉన్నాడని భక్తుడు రాయటం మనం చూడగలము. నీ జీవితంలో ప్రభు నిన్ను క్షమించినాడు అనే నిర్ధారణ నీకున్నదా? దేవుని యొక్క వాక్యం ప్రతిదినం ఆలకిస్తూ ఉన్నాను. ఆలయముకు వెళ్ళినప్పుడు సేవకులు చెప్పే మాట వింటున్నాను. ప్రతిదినము టీవీలో వచ్చే దేవుని యొక్క వర్తమానం చూస్తూ ఉన్నాను. ఇలాగూ అనేక సార్లు ప్రభు తన యొక్క వాక్యమును నీకు పంపించి నిన్ను హెచ్చరిస్తూ ఉంటే విన్న నీవు నీ హృదయములో ఒక చలనము కలిగి, ఈ కార్యము నేను చేస్తున్నది దేవునికి విరోధమైనది అని గ్రహించుకొని దేవుని హస్తములకు నీ హృదయాన్ని అప్పగించుకొని నీవు చేసిన బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టే జీవితము నీలో ఉన్నదా అని ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించినాడు, ఎంతగా నీ కోసము తన యొక్క జీవితమును, అనగా తన యొక్క జీవమును ఇచ్చేదానికి సిద్ధపడ్డాడు అని నీ మొదటిగా గ్రహించుకోవాలి. నీ పాపము నుండి నిన్ను విడిపించేదానికి, నీ యొక్క బంధకముల నుండి నిన్ను విడిపించేదానికి, అంత మాత్రమే కాదు, నీవు ఆయన యొక్క స్వాస్థ్యముగా మార్చబడేదాని కోసము తన్ను తాను సిలువలో ఆయన అప్పగించుకున్నాడు. ఆయన ఎంత నమ్మదగిన వాడంటే, ఆయన పిలిచిన మాటకు లోబడిన వారి యొక్క జీవితమును ఒక
గొప్ప ఆశీర్వాదకరముగా ఆయన మార్చినట్లు మనము చూస్తూ ఉన్నాము. అబ్రహాము తన యొక్క స్వదేశంలో ఉన్నాడు, తన తండ్రితో పాటు ఉన్నాడు. దేవుని స్వరమును విన్నాడు. నీవు లేచి నీ బంధువులను విడిచిపెట్టి బయలుదేరమంటే బయలుదేరినాడు. నేను చూపించే దేశమునకు వెళ్ళమంటే వెళ్ళినాడు. ఆ దేశము ఎలా ఉంటుందో ప్రశ్నించలేదు. ఆ దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశముగా మార్చి ఆయనకు అప్పగించినాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి, అబ్రహాము కలిగి ఉన్న విధేయతను బట్టి ప్రభు ఆయనని ఎంతగా హెచ్చించినాడంటే మనకందరికీ విశ్వాసులకు తండ్రిగా ఆయన మార్చబడ్డాడు. అయితే లోకము చేత ఆకర్షించబడి లోక కార్యములకు ప్రాముఖ్యతనిచ్చి దేవుని మరచిన వారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే వారు విడువబడిన వారిగా, వారు దేవుని ప్రేమను మర్చిన వారిగా, దేవునికి దూరం అయిపోయిన వారిగా ఉన్నదాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి జీవితంలో రావటం చూడగలం. ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క విశ్వాస్యతను నీవు నమ్మాలి. ఆయన ఎంత నమ్మదగిన వాడు అనేది నేను గుర్తించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. లోతు భార్య జీవితం మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా బయటికి రా అని చెప్పి బలవంతముగా లాక్కొని వచ్చినప్పటికీ అక్కడ ఉన్న ఆకర్షణ వైపు వెళ్ళినది. దేవుని యొక్క హెచ్చరికను, ఆయన మాటలు నిర్లక్ష్యపరిచినది. చివరికి ఉప్పు స్తంభంగా మార్చబడినది. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వెంట ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎలాగున్నావు? దేవుని యందు నమ్మకము కలిగిన వ్యక్తిగా, ఆయన యందు విశ్వాసము కలిగిన వ్యక్తిగా, ఆయనే నాకు సమస్తము అని నిరీక్షణ కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నావా? లేక లోకములో ఉన్న వాటి చేత ఆకర్షించబడి దేవుని కృపను పోగొట్టుకుంటావు? నీవు లోకము చేత ఆకర్షించబడినట్లయితే దేవుని ప్రేమ యొక్క విలువను గుర్తించలేవు. అయితే నీవు దేవుని ప్రేమను గుర్తించినట్లయితే లోకములో ఉన్నవన్నీ నీకు చెత్తలాగానే కనపొస్తాయి. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యం, లోకములో ఉన్న చెత్తను విడిచిపెట్టు, లోకములో ఉన్న పనికిరాని కార్యములను ప్రక్కన పెట్టు, నా యందు నమ్మిక కలిగి ఉండు, నన్ను విశ్వసించు, నా ప్రేమను గుర్తించు, నీ జీవితమును నేను ఆశీర్వాదకరముగా మారుస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంన ఎలాగున్నావో ఒక్కసారి నీ యొక్క హృదయాన్ని పరీక్షించుకో, ప్రార్థన చేసుకో. మహాగణుడా, గొప్ప దేవా యేసయ్యా, ఈ ప్రార్థన కాల సమయమున నీవు అనుగ్రహించిన ఈ కొద్ది మాటల బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ యందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి, నీ ప్రేమను గుర్తించి, నీవు నాయన నూతనముగా ప్రతి దినం మా జీవితమును మార్చడానికి కోసం మా ప్రక్కనే ఉన్నావని గుర్తించేదాన్ని మాకు అనుగ్రహించు. నీ యొక్క జీవితము నాయన మా కోసము నాయన నీవు శిలువ మీద యాగముగా మార్చుకున్నావని గ్రహించు. నీ ప్రేమను ఇతరులకు పంచేదానికి మాకు నేర్పించు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించుగాక. ఆమేన్.